ఇది ఒక ట్రాన్స్జెండర్ జాతర అన్నట్టుగా చూడవచ్చు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ముఖ్యంగా మా అమ్మ మా తల్లి అన్నట్టుగా కొలుస్తూ ఉంటారు. ఏంటి అసలు ప్రత్యేకత ఏంటి? మీరు ఎలా కొలుస్తారు ఆ తల్లిని? వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అసలు నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో పెద్ద జాతర ఏదంటే మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ఎక్స్పెషల్లీ ట్రాన్స్జెండర్ శివశక్తులకి ఎందుకు అంత ప్రత్యేకత ఇస్తారు అంటే శివుల్లో సర్భాగంగా మమ్మల్ని ఎట్లా అయితే పూజిస్తున్నారో అలాగే అమ్మవారి రూపంగా కూడా మమ్మల్ని పూజిస్తారు. ఎక్స్పెషల్లీ అందుకే అంత మర్యాద మాకు ఇస్తారు. బట్ చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. ఇంత పెద్ద జాతరలో మాకంటూ ఒక రెస్పెక్ట్ దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎలా పూజిస్తారు? వారం రోజు ఫస్ట్ మేము మంగళవారం రోజు ఇక్కడికి వస్తాము. బుధవారం పొద్దున్నే మేము డబ్బు సబ్బులతోటి జబ్బన వాక్కి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ మనము ఏదంటే మన ఒంట్లో ఉన్న మైల కానీ ఏది ఉన్నా కానీ ఆ వాగులో మనం మొత్తం తీర్చేసుకుంటాము. తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాతకి అమ్మవారికి మట్టితోటి గద్దెలేస్తాం అన్నట్టు. మేమున్న గుడారాలల్లో గద్దెలేసి తర్వాతకి సాయంత్రం పూట బోనాలు తీసుకొని అమ్మవారికి ఎదురు పోతాం. సార్లమ్మని పోయి ఎదురు తీసుకొని వస్తాము. అదే అయిపోయిన తర్వాతకి ఈరోజు సమ్మక్క వస్తుంది. ఈరోజు సమ్మక్క చిలకలగుట్ట నుండి మనకి వస్తారు. అప్పుడు ఈ సమ్మక్క వచ్చే టైంలో మనం ఏం చేస్తామంటే ఈ రోడ్డు మొత్తం క్లియర్ చేస్తారు. అప్పుడు ఈ సమ్మక్క వచ్చే టైంలో మనము పట్నాలు ముగ్గులతోటి ఇక్కడ అమ్మవారికి ఎదురుగా అమ్మవారిని మనం ఆహ్వానిస్తాము. ఆ టైంలో మేము కూడా మళ్ళీ అమ్మవారికి ఒడిబియ్యాలు, మళ్ళీ బోనాలు, ఎత్తు బంగారాలు, పసుపు కుంకుమ అన్నిటితోటి అమ్మవారిని ఎదురందుకొని అమ్మవారిని గద్దె చేయనాక శుక్రవారం రోజు పొద్దున అమ్మవారికి ఒడిబియ్యాలు పోసి అమ్మవారికి ఎత్తు బంగారాలు అప్పచెప్పి పసుపు కుంకుమలు అప్పచెప్పి మొక్కులు తీర్చుకుంటాం అన్నట్టు. ఇక శనివారం రోజు అమ్మవారు వనప్రవేశం చేస్తుంది. ఆ రోజు కూడా మేము అమ్మవారిని దర్శించుకుంటాం అన్నట్టు. ఇక్కడ మనకి తెలంగాణ డిస్టిక్లో నెంబర్ 1 అంటే ఇక మనకి కుంభమేళ. ఇందులో ట్రాన్స్జెండర్ శివశక్తులు నెక్స్ట్ ఇంకా ప్రజలు అందరూ కూడా చాలా అంటే చాలా ఫస్ట్ ఈ సమ్మక్క జాతర ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ సంవత్సరం మొక్కిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వాళ్ళ కోరికలు తీర్చుకొని అమ్మవారికి మళ్ళీ ఏటపూతలతోటి మళ్ళీ సంబరాలతోటి అమ్మవారిని మళ్ళీ ఆహ్వానిస్తారు. ఎప్పుడు వస్తుంది మేడారం జాతర అని ఎదురు చూస్తూ ఉంటారు. చూసిన ఇలా దీవెనలు అనేది చాలా ఇంపార్టెన్స్గా చూస్తూ ఉంటారు. ఎందుకు? మన దేవతలు స్వచ్ఛందంగా మనం కదా దేవుళ్ళని ఎప్పుడు చూడలేదు. ఈ మన దేవతలు అంటే మేము పుట్టినప్పటికీ ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ బాగుంటాం. 5 రోజులు 6 రోజులు 12 రోజులు ఉంటాం. ఈసారి కూడా బాగానే ఉండేది. గవర్నమెంట్ కూడా మంచిగా చేస్తుంది. మేము కూడా మంచిగా ఉన్నాం. కాకపోతే ఏట అంటే పిరవ అవుతుంది. అక్కడ 5,000 ఏట ఇట్లా 10,000 చెప్తాను. మొక్కులు కాకుండా అవుతుంది వాస్తవపరనే. అయితే గతంలో తెచ్చిన వాళ్ళు లాస్ అయ్యి ఈసారి తక్కువ ఏటలు తెచ్చిండు. దానివల్ల డబుల్ రేట్ చెప్తాను. మాకు కూడా ఇబ్బంది అయితే అది ఏం చేయాలో అర్థమైంది. ట్రాన్స్జెండర్ ఎందుకంటే మేము అర్ధనాగేశ్వరుల రూపం కాబట్టి మా బ్లెస్సింగ్ బాగా పనిచేస్తారు అనమాట. అమ్మవారు మా మీద ఉంటుంది కాబట్టి ఇంకా బాగా పనిచేస్తారు. అందుకే అందరూ మా బ్లెస్సింగ్ కోరుకొని మా ఇంటి జీవనాన్ని తీసుకుని వెళ్తారు. చూసినాం. అసలు నిజానికి కూడా ట్రాన్స్జెండర్స్ దీవెనలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే శివ పార్వతుల్లో ఒక భాగం మేము. అలాగే అమ్మవారి రూపం కూడా మాలో కొనియాడతారు కాబట్టి మా దీవెనలు కొనియాడతారు. అలాగే అమ్మవారిని కూడా మేము ఎక్కువగా పూజిస్తూ అమ్మవారిని స్వాగతం పలికేందుకోసం యాటలను కోయడం కానీ సారే చీరే పసుపు కుంకుమ ఆ వస్తున్న తరుణంలో శివసత్తుల నృత్యాలతో ఇవాళ అమ్మవారిని స్వాగతం పలుకుతారు. అలాగే నిన్న సారలక్కని తీసుకురావడం జరిగింది. అంతటి రూపంలో మేము ఆమెను కొనియాడతాం. అదేవిధంగా భక్తులు కూడా మమ్మల్ని కొనియాడతారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ జాతర అంతా కూడా ట్రాన్స్జెండర్ జాతర అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జగదీష్ నరేందర్, ఆర్టీవీ న్యూస్. కెమెరామెన్ జగదీష్ నరేందర్, భారత్ టుడే న్యూస్, మేడారం నుండి.